పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 64వ సంకీర్తన 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యెహోవాను బట్టి సంతోషించుట. ప్రియులరా, మనలో చాలామంది క్షేమంగా భద్రత గల జీవితాలు జీవిస్తున్నాం. కానీ దావీదు చెరలో ఉన్నాడు. సౌలు రాజు అతన్ని చంపడానికి వెంటాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు తన భద్రత కొరకు ప్రార్థిస్తున్నాడు. అతడు ఈ కీర్తనను ముగిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు అని. ప్రియులారా, ఈ వచనంలో మనకు ప్రోత్సాహం కలిగించే 3 కీలకమైన అంశాలు మనం చూడగలం. ఒకటి సంతోషం, రెండవది విశ్వాసం, మూడవది మహిమ. ప్రియులారా, మీరు ప్రభునందు నేడు సంతోషిస్తున్నారా? అనేక సార్లు మన పరిస్థితులను బట్టి మనం ఆనందంగా ఉండలేం. దావీదు ఇలా ప్రార్థించాడు, దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అని. ప్రియులారా, నేనైతే శత్రువు నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించేవాడిని. నేనే కాదు, మనలో చాలామంది చేసే ప్రార్థన అదే. కానీ దావీదు శత్రు భయము నుండి నన్ను కాపాడుము అని ప్రార్థించాడు. ప్రియులారా, మరో విధంగా చెప్పాలి అంటే భయం స్థానంలో అతడు విశ్వాసం కలిగి ఉన్నాడు. భయం స్థానంలో అతడు సంతోషం కలిగి ఉన్నాడు. భయం స్థానంలో అతడు దేవునికి మహిమ చెల్లించగోరాడు. దేవుని బిడ్డలారా, మన సమస్యలలో అనేకం వెలుపల నుండి కాక లోపల నుండి కలుగుతాయి. తుఫాను వచ్చినప్పుడు శిష్యులు గలిలయ సముద్రము మధ్య పడవలో ఉండగా యేసు వారి వద్దకు వచ్చి వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించాడు. వారి సమస్య వెలుపలి తుఫాను కాదు, వారి లోపల ఉన్న తుఫాను. అలాగే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య వెలుపల నుండి వచ్చినది కాదు, కానీ అది మనలో ఉన్న భయం వలన కలిగినటువంటిది. దేవుని బిడ్డలారా, మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేదురు అని 9వ వచనములో మనం చూస్తున్నాం. దావీదు దేవునికి స్తుతిగీతాలు పాడాడు. అతడు ప్రభునందు సంతోషించాడు. అతడు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను మహిమపరిచాడు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు అని మనం చదువుకున్నాం. ప్రియులరా, ఇది చదవడం సులభమే, కానీ పాటించడం కష్టం. పరిస్థితులపై నుండి మీ కన్నులను మరల్చి ప్రభువుపై మీ దృష్టి సారించండి. మీ సొంత శక్తిని కాక ఆయన వాగ్దానములను విశ్వసించండి. అన్నిటినీ మించి ఆయనకు మహిమ కలిగించడానికి ప్రయత్నించండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మీ జీవితాన్ని సంతోషమయంగా చేస్తాడు. యెహోవాను బట్టి సంతోషించే వారముగా ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం
ప్రభువా, మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్య అంతటిలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమనివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలకు కావలసిన కాపుదల మీరు అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. అదే రీతిగా ప్రభువా, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని తండ్రి మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.